శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు భారత జట్టుకు కీలక ప్లేయర్లే. అయితే ఇద్దరూ ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్ కు పరిమితమయ్యారు. వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఓ రకంగా కెరియర్ చివరి దశలో ఉన్నారు. ఇద్దరు వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. కానీ ప్రస్తుతం కోహ్లీ వయసు 37 సంవత్సరాలు, రోహిత్ శర్మ వయసు 39 సంవత్సరాలు. వచ్చే వరల్డ్ కప్ నాటికి కోహ్లీ 40కి చేరువవుతాడు. రోహిత్ 41కి దగ్గరగా ఉంటాడు. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ లోగానే మెగా ఈవెంట్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే రోకో కెరియర్ ఇంకో 17 నెలలే అనే వాదన వినిపిస్తోంది. అయితే మెగా ఈవెంట్ వరకు ఇద్దరు ఫిట్ గా ఉంటారా, వన్డేల్లో సెలెక్టర్లు కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వన్డే వరల్డ్ కప్ నకు ముందు ఎక్కువగా వన్డేలేమీ లేవు. 9 వన్డేల వరకు ఆడే అవకాశం ఉంది. అందులో 3 మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ తోనే ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లకు గాయంతో విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. రోహిత్ శర్మ ఆడుతున్నాడు. ఐపీఎల్ లో మాత్రం విరాట్ ఇరగదీశాడు. ఫిట్నెస్ సమస్యలతో రోహిత్ కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఆడాలనుకుంటే ప్రతి సిరీస్ లోనూ రోకో నిలకడగా రాణించాలనే చర్చ జరుగుతోంది. లేదంటే ఒత్తిడి పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అయితే వన్డే వరల్డ్ కప్ నకు ముందు ఇంకో ఐపీఎల్ సీజన్ ఉంటుంది. ఐపీఎల్ లో రాణించడము రోహిత్, కోహ్లీలకు కీలకమేనని చర్చ జరుగుతోంది. ఇప్పటికే జట్టులో చోటు కోసం కుర్రాళ్లు పోటీ పడుతున్నారు. గంభీర్, అగర్కర్ బ్యాచ్ కూడా మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. స్టార్ల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా నిర్ణయాలు ఉంటున్నాయి. అయితే సీనియర్ల విషయంలో రిస్క్ తీసుకోకపోవచ్చు. కానీ ఫిట్నెస్ తో పాటు ఫామ్ ను కాపాడాల్సిన బాధ్యత మాత్రం రోహిత్, కోహ్లీదే అనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇప్పుడు ఒత్తిడి అంతా రోకో మీదే ఉండబోతోంది. సవాళ్లను ఎదుర్కోవడం ఇద్దరికి కొత్తేమీ కాదు. కానీ రాబోయే 17 నెలల కాలంలో సవాళ్లను ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.